గతంలో విచారణ కమిషన్ల నివేదికలు ఏమైనాయో ఒక్కసారి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. 1958లో సుప్రీంకోర్టు రామకృష్ణ దాల్మియా వర్సెస్ జస్టిస్ టెండూల్కర్ కేసులో విచారణ కమిషన్ ను పొలిటికల్ వెపన్ గా వాడుకోవద్దని సుప్రీంకోర్టు చెప్పింది. కాళేశ్వరం మీద కూడా మీరు మొదటి నుంచి చెప్తూ వస్తున్న గోబల్స్ చరిత్రను చూస్తే ఈ కమిషన్ రిపోర్ట్ ను మీరు పొలిటికల్ వెపన్ గా వాడుతున్నారనేది సుస్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇదే కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే విచారణ కమిషన్ అయినా విచారణ సందర్భంలో 1952 చట్టాన్ని మీరకూడదు, చట్టం పరిధిలో నిష్పాక్షికంగా విచారణ జరపాలని కుండబద్దలు కొట్టినట్టు సుప్రీంకోర్టు చెప్పింది. ఇవాళ ఘోష్ కమిషన్ 8B కింద మాకు నోటీసులు ఇవ్వలేదు, విచారణ నిష్పాక్షికంగా జరపలేదు, అందుకే దిస్ ఎంక్వైరీ ఈజ్ అన్ఫేర్, ఇల్లాజికల్ అండ్ పొలిటికల్లీ మోటివేటెడ్ అని నేను చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా కిరణ్ బేడి వర్సెస్ కమిటీ ఆఫ్ ఎంక్వైరీ 1989లో కిరణ్ బేడి వర్సెస్ కమిటీ ఆఫ్ ఎంక్వైరీలో 8B కింద నోటీసులు ఇవ్వకుండా విచారణ చేస్తే ఆ రోజు కోర్టు ఏం చెప్పిందంటే దిస్ రిపోర్ట్ షుడ్ బి నల్ అండ్ వాయిడ్, ఇట్ ఈస్ ఇల్లీగల్ అండ్ ఇట్ మస్ట్ బి ఇగ్నోర్డ్ అని ఎవరు చెప్పిండ్రు? సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పింది. ఈ రిపోర్టు చెల్లదు, ఈ రిపోర్టు న్యాయబద్ధం కాదు, ఈ రిపోర్టు లెక్కకు రాదు అని సుప్రీంకోర్టే కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది. ఇకపోతే ఎల్కే అద్వానీ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్, ఎల్కే అద్వానీ గారి మీద కూడా ఇలాంటి కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చేస్తే 8B కింద నోటీస్ ఇవ్వనందుకు 2003లో ఎల్కే అద్వానీ గారు బీహార్ లో పాట్నా హైకోర్టులో కేసు వేస్తే నన్ను 8B కింద విచారించలేదు, ఇది తప్పు అన్నప్పుడు బీహార్ లోని పాట్నా హైకోర్టు ఆ కేసును కొట్టివేసింది. అప్పుడు బీహార్ రాష్ట్రం సుప్రీంకోర్టుకు అప్పీల్ పోతే సుప్రీంకోర్టు కూడా 8B కింద నోటీసులు ఇవ్వకపోతే ఈ ఎంక్వైరీ రిపోర్ట్ చెల్లదు అని చెప్పి సుప్రీంకోర్టు కూడా కొట్టివేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా జయలలిత గారి మీద తమిళనాడులో 1997లో జయలలిత వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడులో కూడా 8B కింద నోటీసు ఇవ్వకపోతే మద్రాస్ హైకోర్టు కూడా దాన్ని చెల్లదు, ఇది చిత్తు కాగితంతో సమానమని ఆ రిపోర్ట్ ను కొట్టివేసింది గుర్తు చేస్తున్నాను. సరే, లాస్ట్ ఇక మీరు ఇందిరమ్మ రాజ్యం అంటారు కదా, ఇందిరమ్మ మీద వేసిన కమిషన్ కూడా ఉంది ఒకటి. ఆనాడు ఇందిరాగాంధీ గారు 1975లో దేశంలో ఎమర్జెన్సీ విధిస్తే అప్పుడు అధికారంలోకి వచ్చిన జనతా ప్రభుత్వం ఇందిరాగాంధీ గారి మీద షా కమిషన్ వేసింది. షా ఎవరు? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. మా ఉత్తమ్ గారు అంటున్నారు, అరే సుప్రీంకోర్టు న్యాయమూర్తి తీర్పునే తప్పు పట్టరా, సుప్రీంకోర్టు న్యాయమూర్తిని మీరు పీసీసీ రిపోర్ట్ అంటారా అన్నారు. ఆ రోజు కాంగ్రెస్ నాయకులు దేశమంతా ధర్నాలు, రాస్తారోకోలు, షా కమిషన్ ఇది కక్షపూరితమైనది, ఇది రాజకీయ ప్రేరితమైనదని దేశమంతా సుప్రీంకోర్టు ప్రధాన